సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్లే స్టోర్లో కొత్త వచ్చిన ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను. సో వీడియో అనేది ఎన్ని వరకు చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి 3D ఓవర్లే అని చెప్పేసి ఈ విధంగా అనిపిస్తుంది. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన మనకి ఈ విధంగా లోడ్ అనేది అవుతుంది. అండ్ దీంట్లో మనకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి ఆ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు నేను చూసాను. అండ్ మనం యాప్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ గ్యాలరీ అనేది ఉంటుంది. సో గ్యాలరీ నుంచి మీరు ఒక ఫోటోని ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు దీంట్లోకి. అలా కాకుండా మీరు కెమెరా నుంచి తీయాలనుకుంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఒక ఫోటో అనేది కూడా క్లిక్ చేయొచ్చు. అండ్ అలా ఇక్కడ మీకు మైక్రియేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మైక్రియేషన్స్ ఏంటంటే మీరు ఏదైతే ఫొటోస్ చేస్తారో ఆ ఫొటోస్ అని మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. అంటే మీరు ఎడిట్ చేసిన ఫొటోస్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో మీరు షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి షేర్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇది యాప్ షేర్ చేయడం అనమాట. సో దీని గురించి మీకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఏం లేదు, నేను గ్యాలరీ నుంచి ఒక ఫోటో అనేది దీంట్లోకి ఇంపోర్ట్ చేస్తాను. సో గ్యాలరీ పైన క్లిక్ చేయగానే పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ గ్రాంట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను గ్యాలరీ నుంచి ఒక ఫోటో అయితే ఇంపోర్ట్ చేశాను. సో దీన్ని క్రాప్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. నేనైతే క్రాప్ చేయట్లేదు, డైరెక్ట్ దీన్ని ఓకే చేస్తున్నాను. సో ఓకే చేయగానే నాకు ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో నుంచి మీరు ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫోటోకి ఏదైతే ఎఫెక్ట్ సూట్ అవుతుంది అనుకుంటారో ఆ ఎఫెక్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో నేను చూసినాను చూడండి. సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఆప్షన్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఎఫెక్ట్స్ చూస్తున్నాను మీకు. సో ఈ విధంగా మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఏదైనా సరే ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం అని అనుకుంటే ఇక్కడ కింద మీకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిపైన క్లిక్ చేసి మీరు ఫోటోని రొటేట్ చేయాలనుకుంటే ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ దాని పక్కనే ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఫిల్టర్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఫోటోకి ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫిల్టర్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెళ్తే మనకి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మీరు డైరెక్ట్ ఈ విధంగా ఫోటోలోకి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంపోర్ట్ చేసుకొని మీకు ఎక్కడైతే ఆ ఫోటోలో బాగుంటుంది అనుకుంటే అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇదే కాదు, ఇంకా ఉన్నాయి మనకు ఆప్షన్స్. ఇక్కడ రెయిన్బో ఆప్షన్ కూడా ఉంది. సో మీరు మీ ఫోటోలో రెయిన్బోని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మీ ఫోటోలో మీకు నచ్చిన దగ్గర మీరు రెయిన్బో అనేది యాడ్ చేసుకోండి. అండ్ నేను చూస్తున్నాను కాబట్టి ర్యాండమ్గా ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు లవ్ సింబల్స్ కూడా ఉన్నాయి. సో లవ్ సింబల్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు యానిమల్ సింబల్స్ కూడా ఉన్నాయి. సో యానిమల్స్ ఉన్నాయి, ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఏది కావాలంటే మీకు అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది. సో ఇలాంటి టెక్స్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోటోలకి. సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. అండ్ లాస్ట్లోకి వస్తే మీరు ఇక్కడ మీరు కస్టమ్ వైజ్గా కూడా టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. అంటే మీ పేరు రాసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉన్న టెక్స్ట్ మాత్రం మనకు ఆల్రెడీ రాసి ఉంటుంది. సో ఈ టెక్స్ట్ మాత్రం మీరు ఇంపోర్ట్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు, దాన్ని ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంది. సో ఫాంట్ స్టైల్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఇక్కడ 3Dలో చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని మీరు చూసుకోండి డైరెక్ట్గా. సో ఓవరాల్గా మీరు చేయడం అయిపోయింది అనుకుంటే ఇక్కడ టిక్ పైన క్లిక్ చేసేయండి. సో టిక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా యాడ్ వస్తుంది. యాడ్ అయితే స్కిప్ చేసేయండి. సో స్కిప్ చేస్తే మనకి ఈ విధంగా గ్యాలరీలో సేవ్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా షేర్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ యాప్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.